నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. విద్యార్థులపై ఖర్చు, భవిష్యత్తు తరాల పెట్టుబడి, గురుకులాల్లో సమూల మార్పులకు శ్రీకారం చుట్టామన్న సీఎం. విద్యార్థులతో కలిసి మంత్రులు, ప్రజాప్రతినిధుల సహపంక్తి భోజనం, గురుకులాల సమస్యలు ఇప్పటికైనా పరిష్కరించాలని బీఆర్ఎస్ సూచన. రాజకీయంగా కురుమలకు ప్రాధాన్యమిస్తామన్న రేవంత్ రెడ్డి. హైదరాబాద్ కోకాపేటలో ఆత్మగౌరవ భవనం ప్రారంభం. రేపు ఎల్లుండి జరగనున్న గ్రూప్ 2 పరీక్ష పకడ్బందీ ఏర్పాట్లు చేసి ప్రకటించిన టీజీపీఎస్సీ. భారత రాజ్యాంగం ఎన్నో దేశాలకు స్ఫూర్తిదాయకమన్న ప్రధాని. బీజేపీ విద్వేషాన్ని వ్యాప్తి చేస్తోందని రాహుల్ గాంధీ విమర్శ. సంధ్యా థియేటర్ ఘటనలో తన ప్రమేయం లేదన్న అల్లు అర్జున్. బాధిత కుటుంబానికి మరోసారి సానుభూతి తెలుపుతున్నానని వెల్లడి. సాంఘిక సంక్షేమ హాస్టళ్ల కోసం పెడుతున్న నిధులు ఖర్చు కాదని, భవిష్యత్తు తరాలను నిర్మించే పెట్టుబడి అని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. విద్యార్థుల్లో నైపుణ్యాలు పెంచినప్పుడే తెలంగాణ పునర్నిర్మాణం వేగంగా సాధ్యమవుతుందన్నారు. గత ప్రభుత్వం గురుకులాలను నిర్లక్ష్యం చేస్తే ప్రజాప్రభుత్వం సింగిల్ స్ట్రోక్లో 40% డైట్ ఛార్జీలు, 212% కాస్మెటిక్ ఛార్జీలు పెంచినట్లు తెలిపారు. సమీకృత గురుకుల భవనాలు, స్కిల్ వర్సిటీ, స్పోర్ట్స్ వర్సిటీ, ఏటీసీలతో నైపుణ్య విద్యకు శ్రీకారం చుట్టామన్నారు. గురుకులాల్లో కలుషిత ఆహారంతో విద్యార్థుల అస్వస్థత వంటివి చోటు చేసుకోవడంతో తీవ్రంగా పరిగణించిన ప్రభుత్వం మార్పుల దిశగా ముందడుగు వేసింది. గురుకులాలు, సంక్షేమ హాస్టళ్లలో కామన్ డైట్ ను ప్రారంభించింది. పెంచిన డైట్ ఛార్జీలకు అనుగుణంగా కొత్త మెనూను రూపొందించింది. ముఖ్యమంత్రి, మంత్రులు, ప్రజాప్రతినిధులు సహా కీలక అధికార యంత్రాంగం గురుకులాలను సందర్శించి విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. రంగారెడ్డి జిల్లా చిలుకూరులో గురుకుల పాఠశాలను సందర్శించిన సీఎం రేవంత్ రెడ్డి విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ప్రైవేటు స్కూళ్ల విద్యార్థులు గురుకులాల పిల్లల కంటే ఎక్కువనే భావనను తొలగించాలని టీచర్లకు సూచించారు. గురుకులాలు బహుముఖ ప్రతిభకు కేంద్రాలు అనే గుర్తింపు తీసుకురావాలన్నారు. గత ప్రభుత్వం మౌలిక వస్తువుల కల్పన, డైట్, కాస్మెటిక్స్ ఛార్జీల విషయంలో నిర్లక్ష్యం కారణంగా గురుకులాలపై విశ్వాసం సన్నగిల్లిందన్నారు. దీనిని తిరిగి తెచ్చి విద్యా ప్రమాణాలు పెంచే దృఢ సంకల్పంతో ప్రభుత్వం ముందుకెళ్తోందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. 8 సంవత్సరాల నుంచి డైట్ ఛార్జెస్ ఎప్పుడు పెంచలే. గత ప్రభుత్వం పెంచాలన్న ఆలోచన కూడా చేయలే. అంటే పూర్తిగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత డైట్ ఛార్జెస్ విషయంలో కావచ్చు, కాస్మెటిక్ ఛార్జెస్ విషయంలో కావచ్చు, లేదా మౌలిక వసతులకు సంబంధించిన అంశాలలో కావచ్చు, ఆనాటి ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వలేదు. తద్వారా ప్రతిష్ట కలిగిన ఈ రెసిడెన్షియల్ స్కూల్స్ అన్ని కూడా ప్రతిష్ట కోల్పోయి ప్రజలలో విశ్వాసం సన్నగిలే పరిస్థితి వచ్చినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంగా ఆలోచన చేసి ఒక నమ్మకం, విశ్వాసాన్ని కల్పించాలన్న ఆలోచనతో సింగిల్ స్ట్రోక్లో డైట్ ఛార్జెస్ విషయంలో 40% ఛార్జెస్ పెంచడం ద్వారా నాణ్యమైన ఫుడ్ని ఈరోజు మన విద్యార్థులకు ఇవ్వడం ద్వారా ఆరోగ్యవంతమైన తెలంగాణగా తీర్చిదిద్దాలని మన ప్రభుత్వం భావించింది. కాస్మెటిక్ ఛార్జెస్ 16 సంవత్సరాల తర్వాత పెంచుతున్నాం కాబట్టి మోర్ దాన్ 200% ఈరోజు మనం పెంచుకోవడం జరిగింది. ఆర్థిక కష్టాలతో ప్రభుత్వంపై నమ్మకముంచి పిల్లలను గురుకులాల్లో చేర్పిస్తే ఎక్కడైనా నిర్లక్ష్యంతో ఎవరైనా మృతి చెందితే ఎవరు బాధ్యత తీసుకోవాలని సీఎం ప్రశ్నించారు. ఈ విషయంలో సిబ్బంది ఆత్మ పరిశీలన చేసుకోవాలని సూచించారు. ఇకపై తాను ఎక్కడికి వెళ్లినా రెసిడెన్షియల్ స్కూళ్లను సందర్శిస్తానని, ఎవరైనా తప్పు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆర్థిక పరిస్థితి బాలేకపోవడం వల్ల తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని హాస్టల్స్లో పెడుతుండ్రు, కానీ వాళ్ళ పిల్లల మీద ప్రేమ లేక కాదు కదా. వందలాది కోట్ల రూపాయలు సంపాదించిన తల్లిదండ్రులకు వాళ్ళ పిల్లల మీద ఎంత ప్రేమ ఉంటుందో, రోజు కూలీ చేసుకున్న పేదవాడికి కూడా తన కన్న బిడ్డల మీద అంతకంటే ఎక్కువ ప్రేమ ఉంటుంది తప్ప తక్కువేం ఉండదు. మరి వాళ్ళ పిల్లలు మనల్ని నమ్మి, ఈ ప్రభుత్వాన్ని నమ్మి, ఈ సిబ్బందిని నమ్మి ఈ రెసిడెన్షియల్ స్కూల్స్లో వాళ్ళ పిల్లలను చేర్పిస్తే వాళ్ళ సంక్షేమము, వాళ్ళ యోగక్షేమాలు మనం సరైన విధంగా చూడకుండా నిర్లక్ష్యం చేస్తే ఆ పిల్లలు చనిపోతే ఆ బాధ్యత ఎవరు తీసుకోవాలి? ఇది మన గౌరవం, మన ప్రతిష్టను పెంచేదా, లేకపోతే మన గౌరవ ప్రతిష్ట మసకబారేదా? ఈరోజు మనందరం ఆత్మ పరిశీలన చేసుకోవాలి. భవిష్యత్తులో నేను కూడా ఎక్కడికి వెళ్ళినా రెసిడెన్షియల్ స్కూల్స్ విజిట్ చేస్తా, పిల్లలతో ఇంటరాక్ట్ అవుతా, మీ నాణ్యమైన భోజనం ఏ విధంగా ఉందో పరిశీలిస్తా.
ఎవరైనా ఎక్కడైనా తప్పిదాలకు పాల్పడితే ఖచ్చితంగా వాళ్ళను శిక్షిస్తాము. విద్యా వ్యవస్థలో ప్రమాణాలు పెంచేందుకు విద్యాశాఖను తన వద్దే ఉంచుకున్నట్లు సీఎం స్పష్టం చేశారు. గురుకులాలకు ప్రతి నెల 10వ తేదీలోపు గ్రీన్ ఛానల్ ద్వారా నిధులు వచ్చేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు. విద్యాశాఖ నా దగ్గర పెట్టుకున్నా, స్వయంగా ముఖ్యమంత్రిగా నేనే పర్యవేక్షిస్తున్న వీటన్నిటిని. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ కావచ్చు, యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ కావచ్చు, యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ కావచ్చు, ఆల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్, వీటన్నిటిని నేనే ప్రత్యక్షంగా పర్యవేక్షించి వీటిని పూర్తిగా కోల్పోయిన ప్రతిష్టను మళ్ళీ సాధించుకునే వరకు మనందరం కష్టపడి పనిచేయాలని చెప్పి ఈరోజు మంచి అధికారులను నియమించడం జరిగింది. ఆ అధికారులందరికీ కూడా నా సూచన, ఇది మన బాధ్యత. ఈ పిల్లలు మన పిల్లలు, వీళ్ళు ఎవరో కాదు, వాళ్ళు అనాథలు కాదు, వాళ్ళు ఈ ప్రభుత్వం ఈ రాష్ట్రం యొక్క సంపద. ఈ సంపదను తీర్చిదిద్దినప్పుడే ఈ తెలంగాణ పునర్నిర్మాణం అనేది వేగంగా మనం సాధించగలుగుతాము. దానికి సంపూర్ణంగా ఎన్ని వేల కోట్ల రూపాయలని ఈసారి విద్యాశాఖకు 21,000 కోట్ల రూపాయలు కేటాయించినము. భవిష్యత్తులో ఇంకా నిధులు పెంచుతాము. ఎవ్రీ మంత్ 10th లోపల గ్రీన్ ఛానల్ ద్వారా అన్ని నిధులు ఈ రెసిడెన్షియల్ స్కూల్స్కి, హాస్టల్స్కి, కాలేజెస్కి ఆటోమేటిక్గా విడుదలయ్యేటట్టు ఈ మధ్యలోనే ఆర్థిక శాఖ మంత్రి గారికి, అధికారులకు నేను ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇది ఖర్చు కాదు, భవిష్యత్ తరాలను నిర్మించడానికి పెడుతున్న పెట్టుబడి. ఈ పెట్టుబడి తెలంగాణను బలోపేతం చేస్తుంది, తెలంగాణను అభివృద్ధి పదం వైపు నడిపిస్తుంది, తెలంగాణ ప్రతిష్టను నిలబెడుతుంది. అంతకుముందు గురుకుల విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాల్ని తిలకించారు. పదేళ్ల బీఆర్ఎస్ సర్కార్ పాలనలో అస్తవ్యస్తంగా మారిన గురుకుల విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తెస్తున్నట్లు మంత్రులు స్పష్టం చేశారు. గురుకుల బాటలో భాగంగా మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు హాస్టళ్లలో కామన్ డైట్ మెనూ ప్రారంభించి విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనాలు చేశారు. రాష్ట్రంలో గురుకుల బాట కార్యక్రమంగా ఉత్సాహంగా జరిగింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం జ్యోతిరావు పులే బాలికల గురుకుల పాఠశాలలో విద్యార్థులతో కలిసి మంత్రులు శ్రీధర్ బాబు, దామోదర రాజనరసింహ భోజనం చేశారు. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో భోజనం చేసిన మంత్రి జూపల్లి కృష్ణారావు నాణ్యమైన విద్యకు సర్కార్ ప్రాధాన్యమిస్తోందని స్పష్టం చేశారు. ఖమ్మం జిల్లా మధిరలోని బీసీ గురుకుల పాఠశాలలో కామన్ డైట్ మెనూ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రారంభించారు. ప్రజాప్రభుత్వం 11,000కు పైగా ఉద్యోగాలను భర్తీ చేసిందని, మరో 6,000కు పైగా టీచర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తామని తెలిపారు. సికింద్రాబాద్ మహేంద్ర హిల్స్ లోని గురుకుల పాఠశాలకు వెళ్లిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. విద్యార్థులు పాఠశాల స్థాయి నుంచే ఉన్నత లక్ష్యాలు నిర్దేశించుకొని ముందుకెళ్లాలని భద్రాద్రి జిల్లాలోని గండుగులపల్లి ఏకలవ్య గురుకుల పాఠశాలకు హాజరైన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. ఖమ్మం జిల్లాలోని మాదిరీపురం, మహబూబాబాద్ జిల్లా మరిపెడలోని ప్రభుత్వ వసతి గృహాల్లో విద్యార్థులతో కలిసి రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి భోజనం చేశారు. హైదరాబాద్ షేక్పేట గురుకుల పాఠశాలలో డైట్ మెనూ ప్రారంభించిన మంత్రి పొన్నం ప్రభాకర్ తరగతి గదిలో డిజిటల్ బోర్డు పనితీరు పరిశీలించారు. ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలం లకంపూర్ బాలికల ఆశ్రమ పాఠశాలలో కామన్ డైట్ మెనూ కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రి సీతక్క, సంగారెడ్డి జిల్లా హత్నూరలోని అంబేద్కర్ సంక్షేమ సాంఘిక వసతి గృహంలో మంత్రి కొండా సురేఖ డైట్ మెనూ ప్రారంభించారు. అన్ని ధరలు పెరిగినప్పటికి కూడా పిల్లలకి ఇచ్చేటువంటి బిల్లు ధరలు మాత్రం ₹1 కూడా పెరగలేదు, 1 పైసా కూడా పెరగలేదు. పెరిగిన ధరలకు అనుగుణంగా మొట్టమొదటిసారి 10 సంవత్సరాల తర్వాత 40% డైట్ ఛార్జెస్ పెంచి ఈరోజు నిర్ణయం చేసి ప్రకటించాం. కేవలం విద్యాబుద్ధులు నేర్పించడమే కాదు, ఆ విద్యాబుద్ధులతో పాటు వారు మానసికంగా దేహదారుఢ్యంతో చక్కగా ఎదిగినప్పుడే ఇది సాధ్యం అవుతుందని బలంగా ఈ ముఖ్యమంత్రి, ఈ రాష్ట్ర మంత్రి మండలి అందరూ నమ్మి ధైర్యం చేసి మీకోసం, ఈ బిడ్డల కోసం ఈరోజు డైట్ ఛార్జెస్ పెంచి కొత్త మెనూని ఈరోజు మీ అందరి సమక్షంలో పిల్లలతో, తల్లిదండ్రులతో కలిసి భోంచేస్తా ఉన్నాం. కరీంనగర్ జిల్లా వెదిరెలో రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరెల శారద విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం గురుకుల పాఠశాలలో పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దానకిషోర్, బాగ్లింగంపల్లిలో మైనారిటీ గురుకులంలో హైదరాబాద్ సిపి సివి ఆనంద్, ఇబ్రహీంపట్నంలో సీసీఎల్ఏ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్ సహా పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు డైట్ మెనూ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు.
సీఎం రేవంత్ రెడ్డి మంత్రుల గురుకుల బాటను స్వాగతిస్తున్నామని బీఆర్ఎస్ సీనియర్ నేత మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. ఏడాదిగా పదే పదే ప్రస్తావిస్తుంటే ప్రభుత్వానికి ఇప్పుడు గుర్తుకొచ్చిందని విమర్శించారు. వికారాబాద్ జిల్లా తాండూరు గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్తో అనారోగ్యానికి గురై నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థిని లీలావతిని హరీష్ రావు పరామర్శించారు. పురుగుల అన్నం తినడం వల్లనే లీలావతి అస్వస్థతకు గురైందన్నారు. గురుకులాల్లోని సమస్యలను సీఎం, మంత్రులు ప్రత్యక్షంగా చూసి పరిష్కరించాలని డిమాండ్ చేశారు. మంత్రులంతా ఏదో యాత్ర పట్టిండ్రు, ముఖ్యమంత్రి పోతుండట, సంతోషం, అయి వెల్కమ్. కనీసం ఏడాది తర్వాతనన్నా ప్రతిపక్షం తిడతా ఉంటే, ప్రతిపక్షం మీ తప్పిదాలు ఎత్తి చూపుతుంటే ఏడాది తర్వాతనన్నా ఇలా పోతున్నారు, చాలా సంతోషం. పోయిన కాడ చూడండి, చలికాలం ఆడపిల్లలు చలిలో వణికిపోతున్నారు. అక్కడ ఉండేటువంటి సోలార్ ప్యానెల్స్ కోతులు అన్ని చెడగొట్టినాయి అంటున్నారు. ఆ సోలార్ ప్యానెల్స్ బాగు చేస్తారా? పిల్లలకు వేడి నీళ్ల సరఫరా ఎట్లా చేస్తారో దాని మీద ప్రయత్నం చేయండి. పిల్లలకు ఇంకా షూస్ ఇవ్వలేదు. సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూళ్లలో 4 జతల బట్టలు ఇవ్వాల్సిన చోట 1 జత బట్టలు కూడా ఇవ్వలేదు. అవి చూడండి. మీరు ఏదో ఫోటో పోజులు ఇచ్చుడో లేకపోతే షో పుటప్ చేసిన మాని హాస్టల్లన్నీ కూడా కలియదిరిగి పిల్లలతో ఇంటరాక్ట్ అయ్యి పురుగులన్నం ఎందుకు పెడుతుండ్రో అడగండి. ఇప్పుడు మేము లీలావతి అనే అమ్మాయిని ఏమైంది బిడ్డ అని అడిగితే పురుగుల కిచిడి పెట్టిండ్రు, కిచిడీలో పురుగులు కనబడ్డాయి సార్, మేము అడిగితే మమ్మల్ని కొట్టారు, మేము ఆ అన్నం తినడం వల్ల మాకు ఇబ్బంది వచ్చింది అని అమ్మాయి చెప్తా ఉంది. రాజకీయంగా కురుమలు, యాదవులకు ప్రాధాన్యమిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ కోకాపేటలో నిర్మించిన కురుమ ఆత్మగౌరవ భవనాన్ని ప్రారంభించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తున్న గ్యారంటీలు పేదలకే అందుతున్నాయని తెలిపారు. దేశానికి ఆదర్శంగా కులగణన చేపట్టామన్నారు. రాష్ట్ర పునర్నిర్మాణంలో కురుమలు భాగస్వామ్యులు కావాలనేది ప్రభుత్వ కోరిక అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. కురుమ భవనం ప్రతి ఒక్క కురుమకు విద్యాభవనం కావాలని ఆకాంక్షించారు. మృదు స్వభావులు, సున్నిత మనస్కులు, ఎవరిని మనం ఎందుకు ఇబ్బంది పెట్టాలి, మన కష్టాన్ని మనం నమ్ముకోవాలి, మన చెమటని నమ్ముకొని అవసరమైతే 1 గంట ఎక్కువ పని చేయాలి తప్ప ఎవరికి కష్టం నష్టం కలిగివద్దని ఒక మంచి స్వభావం కలిగిన సోదరులు కుర్మ సోదరులు. అలాంటి కుర్మ సోదరుల సామాజిక వర్గం నుంచి వచ్చిన దొడ్డి కొమరయ్య ఒక గొప్ప పోరాట యోధుడు. ఆనాడు నిజాంలకు, రజాకర్లకు వ్యతిరేకంగా జరిగిన రైతాంగ పోరాటంలో పీడిత తాడిత జనాలకు విముక్తి కలిగించడానికి ఆనాడు ముందు బాగాన నిలబడి సాయుధ రైతాంగ పోరాటాన్ని నడిపింది దొడ్డి కొమరయ్య గారని మనం ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. ఆనాడు రజాకర్లను గ్రామాలలోకి రానియకుండా బడుగులను, దళితులను కాపాడిన గొప్ప చరిత్ర, గొప్ప పోరాట యోధుడు దొడ్డి కొమరయ్య. వారి జ్ఞాపకార్థం ఒక భవన్ కట్టుకొని వారి పోరాట స్ఫూర్తితో ఈనాడు సమాజంలో వచ్చిన మార్పును గమనించి మన తాతలు ముత్తాతలు వాళ్ళ తాతలు ఏవైతే గొర్రెలు బర్రెలు చేపలు పట్టుకుంటా బలహీన వర్గాలు బతికినరో రేపటి భవిష్యత్ తరాలు కూడా గొర్రెల బర్రెల చుట్టూతో తిరగకుండా వాళ్ళు పీజీలు పిహెచ్డీలు చదివి ఐఏఎస్ ఐపీఎస్లుగా మారి ఈ తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలి అని ప్రభుత్వం కోరుకుంటుంది. ఎస్సీ ఎస్టీ ఉపకులాల వర్గీకరణకు రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్దితో ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. 100 ఏళ్ల ఉస్మానియా యూనివర్సిటీ చరిత్రలో మాదిగ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని ఉపకులపతిగా తమ ప్రభుత్వం నియమించిందని సీఎం వెల్లడించారు. హైదరాబాద్లో నిర్వహించిన గ్లోబల్ మాదిగ డే 2024లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రాజకీయంగా, ఉద్యోగపరంగా మాదిగలకు అవకాశాలు కల్పిస్తామని రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చారు. ఉస్మానియా యూనివర్సిటీకి మొట్టమొదటిసారి 100 సంవత్సరాల హిస్టరీలో ఒక మాదిగ వైస్ ఛాన్సలర్గా మన ప్రభుత్వం నియమించింది. ఏ అవకాశం వచ్చినా రాజకీయపరమైన లేకపోతే అధికారులకు సంబంధించిన నియామకాలు ఈ ప్రభుత్వం ఏది చేపట్టినా మాదిగ సామాజిక వర్గం అడగకుండానే వాళ్ళకి కావాల్సిన దానికంటే ఇంకొక ముద్ద ఎక్కువ పెట్టడానికి మా ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ఈ రాష్ట్ర ప్రభుత్వము మీకు అన్యాయం జరగనివ్వదు, మీకు న్యాయం చేయడానికి అన్ని విధాలుగా ప్రయత్నం చేస్తుంది. ఆది సోమవారాల్లో జరగనున్న గ్రూప్ 2 పరీక్ష నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశన్ తెలిపారు. అభ్యర్థులు ఎలాంటి అపోహలు, అనుమానాలు పెట్టుకోకుండా ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాసి ఘన విజయం సాధించాలని సూచించారు. 783 పోస్టుల భర్తీకి నిర్వహిస్తున్న గ్రూప్ 2 కోసం 5,51,000 మంది దరఖాస్తు చేసుకున్నారని వివరించారు. పరీక్షలు రాసే ఒక్కో అభ్యర్థి కోసం 100 మంది సిబ్బంది పనిచేస్తున్నారని బుర్రా వెంకటేశన్ తెలిపారు. ప్రశ్నాపత్రాలు భద్రపరచడానికి 58 స్టోరేజ్ పాయింట్లు పెట్టామన్నారు. అభ్యర్థికి తప్ప ప్రశ్నాపత్రం ఎవరికీ తెలిసే అవకాశం లేదని స్పష్టం చేశారు. ప్రధానమైన పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే
ఓఎంఆర్ షీట్ అనేది క్యాండిడేట్ స్పెసిఫిక్గా ఉంటుంది. సో మీ ఓఎంఆర్ షీట్ మీకు వచ్చిందో లేదో చెక్ చేసుకునే ఉండాలి. బయోమెట్రిక్ వేయకుండా ఎలాంటి పరిస్థితుల్లో కూడా మీరు ఎగ్జామ్ రాయడానికి వీలు కాదు. కాబట్టి బయోమెట్రిక్ కంపల్సరీ ఇవ్వాలి. ఇంకా ఇంకేమన్నా ఇష్యూస్ ఉన్నా, ఏ డౌట్స్ ఉన్నా కూడా మనం జిల్లా స్థాయిలో నంబర్స్ ఇచ్చున్నాం, వాళ్ళు కూడా మాట్లాడుకోవచ్చు. గ్రూప్ 2 వరకు పూర్తి స్థాయి సన్నద్ధతలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తుంది. ఈ ఎగ్జామ్ ఇది కాగానే జనవరి, ఫిబ్రవరి, మార్చ్లో మోస్ట్ ప్రాబ్లీ ఈ రిజల్ట్స్ అనేది చేస్తాం. మీకు ఎలాంటి ఇబ్బంది రాకుండా చూసుకోవడానికి ఉన్నాం కాబట్టి దయచేసి హాయిగా ఎగ్జామ్ రాయండి. సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసుపై అనేక విషయాలు చెప్పాలని ఉన్నా కోర్టు ఆదేశాల మేరకు మాట్లాడలేకపోతున్నట్లు అల్లు అర్జున్ తెలిపారు. మరోసారి బాధిత కుటుంబానికి క్షమాపణలు చెప్పిన ఆయన త్వరలోనే వారిని కలుస్తానని తెలిపారు. హైకోర్టు మధ్యంతర బెయిల్తో చెంచల్గూడ జైలు నుంచి విడుదలైన అల్లు అర్జున్ కి పరామర్శలు వెల్లువెత్తాయి. కారాగారం నుంచి ఇంటికి వచ్చిన బన్నీని చూసి కుటుంబ సభ్యులు భావోద్వేగానికి గురయ్యారు. క్లిష్ట సమయంలో అండగా నిలిచిన అందరికీ అల్లు అర్జున్ కృతజ్ఞతలు తెలిపారు. సినీ నటుడు అల్లు అర్జున్ చెంచల్గూడ జైలు నుంచి విడుదలై ఇంటికి చేరారు. సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసులో నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించగా హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. జైలు నుంచి విడుదల చేసే ప్రక్రియలో శుక్రవారం జాప్యం జరిగింది. ఎట్టకేలకు విడుదలైన అల్లు అర్జున్ నేరుగా గీతా ఆర్ట్స్ కార్యాలయానికి వెళ్లి అక్కడ న్యాయవాదుల బృందంతో కొంతసేపు చర్చలు జరిపారు. అనంతరం అభిమానులకు అభివాదం చేస్తూ తన నివాసానికి చేరుకున్నారు. అల్లు అర్జున్ను చూసి ఆయన కుటుంబ సభ్యులు భావోద్వేగానికి గురయ్యారు. ఇంటికి చేరుకున్న అర్జున్ సతీమణి, పిల్లలను ఆలింగనం చేసుకున్నారు. చిరంజీవి సతీమణి సురేఖ బన్నీని హత్తుకుని భావోద్వేగానికి గురికావడంతో అల్లు అర్జున్ కళ్లు చెమ్మగిల్లాయి. ఆ తర్వాత కుటుంబ సభ్యులు దిష్టి తీసి ఇంట్లోకి స్వాగతం పలికారు. సంధ్యా థియేటర్ వద్ద విషాదకర ఘటనపై ఇప్పుడేమీ మాట్లాడబోనని, చట్టానికి కట్టుబడి ఉంటానని అల్లు అర్జున్ తెలిపారు. బాధిత కుటుంబానికి మరోసారి క్షమాపణలు చెబుతున్నానని, వారిని త్వరలోనే కలుస్తానని చెప్పారు. We're extremely sorry for the family and I will personally be there to support them in whatever way possible. It's purely accidental. Yeah, I was inside a theater watching a movie with my family and the accident happened outside. It's purely of no direct connection to me. I don't want to get into all the details. This is what it is because as the case is on, I should not speak anything that will tamper the case. So I'd like to reserve my comments. Yes, of course, family కలుస్తానికి వెయిట్ చేస్తున్నాం. అల్లు అర్జున్ను విడుదల చేసే సమయంలో జైలు అధికారులు కావాలనే ఆలస్యం చేశారని ఆయన తరపు న్యాయవాదులు ఆరోపించారు. ఈ అంశంపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని స్పష్టం చేశారు. Despite receiving the order copy, they did not release. You should question the government and the department why they have not released the accused. High Court order is very specific that forthwith the moment you receive the order, you have to release an essay. Despite clear order, they did not release. Now they have to answer. We have to take further steps and legally what is permissible, we will take. Sir, what is the kind of, are we going to initiate any legal action? Yes, definitely. This is an illegal arrest, illegal detention. We will take legal steps. జైలు నుంచి ఇంటికి చేరుకున్న బన్నీకి సినీ ప్రముఖుల నుంచి పరామర్శలు వెల్లువెత్తాయి. నందమూరి బాలకృష్ణ ఫోన్ చేసి అల్లు అర్జున్తో మాట్లాడారు. దర్శకుడు కె రాఘవేంద్రరావు, సుకుమార్, వంశీ పైడిపల్లి, హరీష్ శంకర్, ఆర్ నారాయణమూర్తి, హీరోలు రానా, నాగచైతన్య, విజయ్ దేవరకొండ, ఆనంద్ దేవరకొండ, సుధీర్ బాబు సహా పలువురు సినీ ప్రముఖులు అల్లు అర్జున్ను పరామర్శించారు. ఏపీ మాజీ మంత్రులు గంటా శ్రీనివాసరావు, అవంతి శ్రీనివాస్ వచ్చి మద్దతు ప్రకటించారు. హైకోర్టులో తాను దాఖలు చేసుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్ తిరస్కరించలేదని సినీ నటుడు మోహన్ బాబు స్పష్టం చేశారు. ఈ విషయంలో తప్పుడు ప్రచారం జరుగుతుందని పేర్కొన్న మోహన్ బాబు ప్రస్తుతం తాను ఇంట్లోనే వైద్యుల పర్యవేక్షణలో ఉన్నట్లు వెల్లడించారు. వాస్తవాలను మాత్రమే మీడియా ప్రచారం చేయాలని కోరిన ఆయన ఈ మేరకు ఎక్స్లో పోస్టు చేశారు. ఓ ఛానల్ ప్రతినిధిపై దాడి కేసులో పోలీసులు అరెస్టు చేయకుండా మోహన్ బాబు హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ను హైకోర్టు తిరస్కరించినట్లు ప్రచారం జరగడంతో స్పందించిన మోహన్ బాబు అవాస్తవాలను ఖండిస్తున్నట్లు తెలిపారు. రాజ్యాంగంపై లోక్సభలో జరిగిన చర్చకు సమాధానమిచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ 75 ఏళ్ల ప్రజాస్వామ్యాన్ని వేడుకగా జరుపుకునే ఆనంద క్షణాల్లో భాగం కావడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. భారత రాజ్యాంగం ఎన్నో దేశాలకు స్ఫూర్తిగా నిలిచిందన్న ఆయన రాజ్యాంగ నిర్మాణంతో పాటు దేశాభివృద్ధిలోనూ మహిళల పాత్ర ఎనలేనిదని కొనియాడారు. మహిళలకు అన్ని రంగాల్లో గౌరవం దక్కాలన్న ప్రధాని ప్రజల మధ్య ఐకమత్యం దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తోందని తెలిపారు. భిన్నత్వంలో ఏకత్వం భారతదేశ గొప్ప విధానమన్న మోదీ స్వాతంత్ర్యం వచ్చాక కొందరు స్వార్థపరులు, బానిస మనస్తత్వంతో ఉన్నవాళ్లు దేశాభివృద్ధికి ఆటంకం కలిగించారని ఆరోపించారు. దేశ ఐక్యతను దెబ్బతీసేందుకు
విష బీజాలు నాటారని మండిపడ్డారు. రాజ్యాంగంపై సభలో అర్థవంతమైన చర్చ జరుగుతుందని ఆశిస్తే కొందరు తమ ఓటమి పట్ల అసూయనే వ్యక్తం చేశారంటూ కాంగ్రెస్పై విమర్శలు గుప్పించారు. రాజ్యాంగాన్ని దెబ్బతీసేందుకు కాంగ్రెస్లో ఒక కుటుంబం అందివచ్చినా ఏ అవకాశాన్ని వదులుకోలేదని ధ్వజమెత్తారు. ప్రస్తుత నెహ్రూ గాంధీ కుటుంబ సభ్యులు రాజ్యాంగంపై దాడి పరంపరను ముందుకు తీసుకెళ్తున్నారని విమర్శించారు. రాజ్యాంగం స్థానంలో మనుస్మృతి ఉండాలని వీడీ సావర్కర్ చెబితే ఇప్పుడు బీజేపీ నేతలు రాజ్యాంగాన్ని రక్షిస్తామని అనడం విడ్డూరంగా ఉందని లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు. రాజ్యాంగంపై లోక్సభలో జరిగిన చర్చలో పాల్గొన్న ఆయన రాజ్యాంగంలో అసలు భారతీయతే లేదని, దాని స్థానంలో మనుస్మృతి ఉండాలని ఆర్ఎస్ఎస్ బీజేపీ సిద్ధాంతకర్త వీడీ సావర్కర్ చెప్పిన మాటలను రాహుల్ గుర్తు చేశారు. ఏకలవ్యుడి బొటనవేలిని ద్రోణుడు నరికించినట్లే అదానీ అంబానీ లాభం కోసం చిన్న వ్యాపారుల వేలిని బీజేపీ కత్తిరించిందని రాహుల్ మండిపడ్డారు. అగ్నివీర్ ప్రశ్నపత్రాల లీక్ల ద్వారా యువత బొటనవేలిని కత్తిరించారని ఆరోపించారు. మద్దతు ధర కోసం ఉద్యమిస్తున్న రైతుల బొటనవేళ్లను కత్తిరించారని దుయ్యబట్టారు. సామాజిక ఆర్థిక సమానత్వం లేకుంటే రాజకీయ సమానత్వం ఉండదని అంబేద్కర్ చెప్పారన్న రాహుల్ కులగణనతో సమానత్వం వైపు అడుగులేస్తామన్నారు. కుల, మత, జాతి, లింగ, జన్మ ఆధారిత వివక్షను నిషేధించాలని రాజ్యాంగం చెబితే బీజేపీ మాత్రం విద్వేషాన్ని వ్యాప్తి చేస్తోందని తెలిపారు. మనుస్మృతి వంటి ప్రాచీన విధానాలతోనే దేశం నడవాలని బీజేపీ కోరుకుంటోందని రాహుల్ ఆరోపించారు. ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని నివాసంలో సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. తన పెళ్లి వేడుకలకు హాజరు కావాలని ఆహ్వానించారు. వివాహ బంధంలోకి అడుగుపెడుతున్న పీవీ సింధుకు సీఎం శుభాకాంక్షలు తెలిపారు. తన నిశ్చితార్థం ఫోటోను సింధు ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు. పోస్టెక్స్ టెక్నాలజీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వెంకట దత్తసాయితో ఉంగరాలు మార్చుకున్నారు. ఈ నెల 22న వీరిద్దరి వివాహం రాజస్థాన్లో జరగనుంది.